హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. రైట్, ఇదే విషయం గురించి మనతో లైవ్ లో అందించడానికి రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ నిఖత్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ తెల్లవారుజామున అంటే రాత్రి 1:30 తర్వాత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన మీద నమోదు చేసిన కేసులు కూడా మనం చూసినట్టయితే 308 సబ్ క్లాస్ 4, అదేవిధంగా 308 సబ్ క్లాస్ 5, అదేవిధంగా 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇవాళ తెల్లవారుజామున 4:30 తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వస్తుందా అన్నటువంటి అంశము, ఆ ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది. సుబేదారి పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఏప్రిల్ నెలలో నమోదైనటువంటి కేసు. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేసిన సందర్భంలో దాన్ని కొట్టివేశారు. ఇప్పటికీ కూడా హైకోర్టు ఉంది. ఈ నెల 24న విచారణ కూడా ఉంది. ఈలోపే అరెస్ట్ చేసే ప్రక్రియకైతే పోలీస్ వ్యవస్థ దారితీసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా ఇవాళ శనివారం కాబట్టి శనివారం రోజు అరెస్ట్ చేస్తే బెయిల్ రాదన్నటువంటి అంశం పూర్తిగా కాసేపట్లోనే ఎంజిఎం ఆసుపత్రికి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 354 క్లాజ్ 8 అనే సెక్షన్ ఇది ఎక్స్టార్షన్కి సంబంధించి బెదిరింపులకు పాల్పడం, ప్రాణహానికి సంబంధించినటువంటి సెక్షన్లు నమోదు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతకంటే ముందు ఎంజిఎం ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆ తర్వాత ఇవాళ ఏదైతే 3rd MM కోర్టుకు సంబంధించిన జడ్జి లీవ్లో ఉన్నారు కాబట్టి ఏదైతే రైల్వే కోర్టుకు సంబంధించిన జడ్జి ఈ కేసును చూస్తూ ఉన్నారు. రైల్వే జడ్జి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి రానున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ కమలాపూర్కు సంబంధించినటువంటి మండలం గుండేడు గ్రామానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. ఒక క్వారీకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడన్నటువంటి అంశంలో ఈ కేసు నమోదైన క్రమంలో ఇవాళ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున అర్ధరాత్రి 1:30 తర్వాత అరెస్ట్ చేసిన సందర్భము. సుబేదారి పోలీస్ స్టేషన్కు 4:30 తర్వాత తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. కాసేపటి క్రితమే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఎవరైతే లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళిన సందర్భం. మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నేత మనతో పాటు మాట్లాడుకున్నారు. సరే, ఇట్లాంటి కేసులను ఎట్లా చూడాల్సి ఉంటుంది? అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే విషయంలో ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? ఇలా విషయంలో కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అనునిత్యం గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ నైజాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వారిని గొంతు నొక్కాలనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కేసులు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు, వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక శాసనసభ్యులను కూడా చూడకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఈరోజు అర్ధరాత్రిని వారు అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసినా కనీసం మాలాంటి వాళ్ళు లేదా కార్యకర్తలు వెళ్ళి వారిని పరామర్శించి వాస్తవాలు ఎందుకు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ కూడా మమ్మల్ని అడ్డుకోవడం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఇది ఒక శాసనసభ్యులు వారికి కూడా ప్రివిలేజెస్ ఉంటాయి, కానీ అవి మర్చిపోయినటువంటి పోలీసులు ఈరోజు ప్రభుత్వం యొక్క ఆదేశం ప్రకారము వారిని అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. కౌశిక్ రెడ్డి గారి మీద ఇది మొదటి కేసు కాదు, ఇది లాస్ట్ కేసు కాదు. వారానికో కేసు, మంత్లీ ఒక అరెస్టు, ఇది తంతుగా మారిపోయింది. కాబట్టి దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. అణచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను ఏదో ఒక కేసు పెట్టి, ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, నాయకులను కేసు పెట్టి మీరు అణచివేయాలని మీరు చూస్తే ఆ అణచివేత ఒక తిరుగుబాటుకు కారణమవుతుంది. ఆ తిరుగుబాటులో మీరు కొట్టుకోబోక తప్పదు. మీరు ఒక సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకోబోక తప్పదు. ఇప్పటికే 18 నెలల్లో చేసిందేం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేస్తే మొత్తం సమస్య పోతుంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకునే అక్కడ ఎట్లయినా కౌశిక్ రెడ్డి గారిని అణచివేసి ఆ విజయాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ యొక్క అరెస్టును చేశారు.
మనతో పాటు బండ శ్రీనివాస్ ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ఇవాళ ఏం చెప్తారు సార్, ఇట్లాంటి హుజురాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే గతంలోనూ అరెస్ట్ అయ్యారు, ఇట్లా కేసుల నమోదుకు సంబంధించి ప్రతిసారి కేసులు నమోదు చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఇవాళ రిమాండ్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా వస్తున్నారు ఈ కేసులన్నీ కూడా? వాళ్ళ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది, 18 కేసులు పెట్టిన తప్ప హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి కుట్రలో భాగమే ఇదంతా చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కూడా ప్రశ్నించేటువంటి కౌశిక్ రెడ్డిని ఇట్లా కావాలని ఒక చిన్న వ్యాపారవేత్తతో ఒక కేసు పెట్టించి ఇంత హంగామా చేసి ఇట్లా తీసుకొచ్చి లోపడేయడం అనేది ఇది ప్రజలు, ఒక హుజురాబాద్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాకుండా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళని గ్యారంటీల మీద కానీ హామీల మీద ఎవరు మాట్లాడినా వాళ్ళను ఇట్లా కేసులు పెట్టి పంపడం అనేది వాళ్ళకి ఆనవాయితీ అయింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగదు. రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అనేది వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారి వల్ల పూర్తిగా ఇట్లా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఈ నెల 24వ తేదీన హైకోర్టులో విచారణ కూడా ఉంది. విచారణకు ముందే ఇలా శనివారం రోజు అరెస్ట్ చేసే ప్రక్రియకు దానిలో భాగంగా ముందుగా 3rd MM కోర్టుకు సంబంధించిన జడ్జి లీవ్లో ఉన్నారు. ఇప్పటికిప్పుడు రైల్వే కోర్టుకు సంబంధించిన జడ్జి ఇందులో భాగంగా ఇన్ఛార్జ్గా వచ్చి ఈ కేసు వ్యవహారాన్ని అంతా పరిశీలిస్తూ ఉన్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇట్లాంటి శనివారం రోజు అరెస్ట్ చేయడము, ముందస్తుగా బెయిల్ రాకుండా చేసే ప్రయత్నాలు, నాన్ బెయిలబుల్ కేసులు కావచ్చు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రధానంగా అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించి ఇతరత్ర ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంతా? అంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఎట్లనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అణచివేయాలి, ఎట్లయినా ప్రజాస్వామ్యవాదులను అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రక్రియకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కేవలం ఇదే కాదు, మీరు చూస్తున్నారు కదా విచారణ పేరు మీద కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏ విధంగా వారు రోజువారీగా తిప్పుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈరోజు కాళేశ్వరం ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు చేపించడం, తాగునీరు ఇవ్వడం, అయితే అభివృద్ధి చేయడం ఒక పాపం అయిపోయింది. దాంట్లో నిజంగా వాస్తవం ఏమైనా ఉంటే మీరు విచారణ చేసుకోండి, మీరు ఇంకేమైనా చేసుకోండి. కానీ వాస్తవం ఏమీ లేకపోయినా కూడా కుట్రపూరితంగా ఏదైతే చేయడం ఉందో తప్పకుండా ఇది చాలా దురదృష్టకరము. మరి ఈ అసెంబ్లీ కార్యదర్శి పర్మిషన్ కూడా వాళ్ళు తీసుకోవాలి, ఏం చేస్తారో చూడాలి. వారు ఎప్పుడో అర్ధరాత్రి వస్తే ఇప్పటి వరకు కనీసం కోర్టుకు సబ్మిట్ చేయాలి. రైల్వే జడ్జి గారు ఉన్నారన్నప్పుడు మరి వారితోనైనా మరి సబ్మిట్ చేసి వాస్తవం ఏందో చెప్పేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఇది మొత్తంగా కాసేపట్లో ఎంజిఎం ఆసుపత్రికి పాడి కౌశిక్ రెడ్డిని తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం 3rd MM సంబంధించిన జడ్జి లీవ్లో ఉన్నారు కాబట్టి రైల్వే కోర్టుకు సంబంధించిన జడ్జి ఈ అంశం మీద విచారణ జరుపుతారు, రిమాండ్కు తరలించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టినటువంటి కేసులు 308 సబ్-క్లాస్ 4 ఏదైతే ఉందో అది కాకుండా 308 సబ్-క్లాస్ 5 ఖచ్చితంగా ఇది అరెస్ట్ చేయడానికి, రిమాండ్ తరలించడానికి అవసరమైనటువంటి కేసుగా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కాసేపటి క్రితం లోపలికి వెళ్ళినటువంటి వినయ్ భాస్కర్ కూడా బయటకు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మీడియాతో మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి మాట్లాడి వస్తూ ఉన్న క్రమంలో బయటకు వచ్చినటువంటి వినయ్ భాస్కర్ కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో లాయర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం. సార్, ఈ కేసులకు సంబంధించి ఇవాళ శనివారం అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసులకు సంబంధించి ఎట్లా వస్తారు, వాళ్ళ రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? ఇట్ ఈస్ ఏ పొలిటికల్ మోటివేటెడ్ కేసు. ఎఫ్ఐఆర్ ఏదైతే అయిందో 308(4) కింద అయిందో అది వేలబుల్ అంటే 41 నోటీస్ ఇచ్చేది కావద్దని ఉద్దేశపూర్వకంగా జైలు పంపాలనే ఉద్దేశంగా దాన్ని ఆల్టర్ చేసి 308 సబ్-క్లాస్ 5 పెట్టి తోలటాలు అసలు అట్రాక్ట్ కాదు. ఎక్స్ట్రాక్షన్ జరిగినప్పుడు ఈ సెక్షన్సే వర్తించాయి. తప్పుడు ఓన్లీ పొలిటికల్ మోటివ్స్ తోటి కేసు పెట్టారు అంతే. మీరేం చెప్తారు సార్, వాళ్ళు ఏం చెప్తారు? మీరు ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసులుగా కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఇటు 308 సబ్-క్లాస్ 5 అనేది అది నేరపూరితమైనటువంటి కేసుగా తెలుస్తూ ఉంది. ఇది హత్య ఆరోపణకు సంబంధించి, హత్య చేస్తూ ఉన్నటువంటి బెదిరింపులకు సంబంధించిన కేసు. ఒక ఎమ్మెల్యే అట్లా బెదిరించే అవకాశం ఉంటుందని ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి గుండేడుకు సంబంధించిన ప్రజలు కూడా ఆ గ్రామ సమస్యలు చెప్పినప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశారన్నటువంటి అంశం తెలుస్తూ ఉంది. అసలు మీరు ఈ కేసును ఎట్లా చూడండి,
టోటల్లీ ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని క్లియర్గా అర్థమవుతుంది అందరికీ కూడా, పోలీసు వాళ్ళకి కూడా తెలుసు. ఏ గవర్నమెంట్ పవర్లో ఉంటే ఆ గవర్నమెంట్ అపోజిషన్ వాళ్ళని చేయడం అన్నది ఒక ఇది ఆనవాయితీ అయిపోయింది. 308 సబ్ క్లాస్ 4 అనేది ఎందుకు 4 తీసేసి ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లోపల సబ్ క్లాస్ 4 కింద పెట్టినారు. 308 సబ్ క్లాస్ 4 అంటే ఎక్స్టార్షన్. 4 and 5 మధ్యలో ఏ రకమైన తేడా లేవండి. 308 4 సబ్ క్లాస్ 4 కానివ్వండి, 308 సబ్ క్లాస్ 5 కానివ్వండి. కాకుండా ఏంటంటే 41 సిఆర్పిసి కింద బెయిల్ పోలీస్ స్టేషన్ బిలో 7 years ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసి శనివారం రోజున రిమాండ్ చేస్తే జైల్లో 2 రోజులు పెట్టేస్తున్న ఉద్దేశం తప్పితే అంతమించి వేరే ఏం లేదు. యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ కూడా 308 సబ్ క్లాస్ 4 కిందే ఉంది. సబ్సిక్వెంట్ ఇవాళ అమెండ్ చేసి ఇవాళ ఆల్టరేషన్ మెమో వేసి దాన్ని సబ్ క్లాస్ 5 కింద తీసుకొని అతన్ని జైల్లో పెట్టి